ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి మనం మరణించడానికి ముందు ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 10,000 పీపుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంట. డోంట్ యూ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఇతరులను ప్రభావితం చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను ఏం చేయగలనండి, నేను పాడలేనండి, నేను ప్రసంగం చేయలేనండి, నేను ఒక మిషనరీగా వెళ్ళలేనండి, నాకు ఈ లిమిట్స్ ఉన్నాయండి, నాకు ఈ లిమిటేషన్స్ ఉన్నాయండి. నో, యూ కెన్ లివ్ క్రైస్ట్. నువ్వు ప్రకటించలేకపోవచ్చు, కానీ నువ్వు జీవించగలవు. నువ్వు ఒకవేళ ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోవచ్చు, ప్రేమగా నువ్వు ఇతరులతో పలకరించి క్రీస్తు ప్రేమను నీ మాటలలో, నీ క్రియలలో ఖచ్చితంగా నీవు చూపించగలవు. యేసే చెప్పింది అదే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన ముందు నడిచిన దైవజనులు మన కొరకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళారు. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. మనం ప్రపంచానికి విడిచిపెట్టే మాదిరి ఏంటి? ఒక దైవజనుడు అంటాడు, నీ జీవితంలో నీ ఆఖరు రోజు మనుషులు నీ గురించి ఏం మాట్లాడుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో అది మనసులో పెట్టుకొని బ్రతుకంటాడు. నిజమే కదా? ఈ లోకంలో మన ప్రయాణాన్ని ముగించి వెళ్ళిపోయేటప్పుడు మన గురించి ఎవరు ఎంత గొప్పగా చెప్పుకోవాలని ఆశ ఉందో ఆ ఆశ మనసులో పెట్టుకొని తదనుగుణంగా మనం బ్రతకగలిగితే నిజంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ప్రభావవంతంగా ఉంటాయి. ఉప్పు వలె వెలుగు వలె జీవించాలనే యేసయ్య మాటలు మరి మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఆ దేవుడు మన ఎక్కడ ఉంచితే అక్కడ ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడానికి, ఇతరులను యేసయ్య కొరకు ప్రభావితం చేయడానికి, మాదిరికరమైన జీవితాలు జీవించడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న